ముంబై ఇండియన్స్ లాస్ట్ 2 మ్యాచ్లు చక్కగా ఆడలేదని చెప్పి ఇజ్జత్కే సవాలని చెప్పి ఆడిర్రా, లేదంటే మన ఊర్లో మనల్ని ఎవరు రాపేది అట్లని చెప్పి ఆడిర్రా? నాకైతే సెకండ్ రీజన్ అనిపిస్తుంది. వాంకడే గ్రౌండ్ అంటే మా గ్రౌండ్, ఏ బిడ్డ ఇది నా అడ్డ, లే లే తగ్గేదే లే అని చెప్పి ఫీల్ అయినట్టుగా అనిపించింది. నిజంగా ముంబై ఇండియన్స్ ఇటు బౌలింగ్లో అటు బ్యాటింగ్లో ఒతికి ఆరేసి చించి మొత్తం గత్తర లేపిరబ్బా, నెక్స్ట్ లెవెల్. కోర్స్ అదే పిచ్ మీద వీళ్ళు కూడా ఆడుకుంటున్నారు. మరి పేసర్లకి అద్భుతంగా ఉపయోగపడుతుందంటే వీళ్ళ దగ్గర పేసర్లు లేరు. కేకేఆర్లకు ఉన్న మైనస్, అంటే కేకేఆర్ టీంకి ఉన్న మైనస్ ఏంది? పేసర్లు లేరు, అంతా స్పిన్నర్లు ఉన్నారు అటాక్ చేయడానికి. పేసర్స్ ఉన్నారు కానీ. అండ్ ఇక్కడ చెప్పాలంటే ఆ అశ్వానీ కుమార్ అనే అతన్ని టైంకి దింపిరయ్యా. బాబా ఏమి బౌలింగ్ దాచారు. గొప్పలుగా ఉంది టాలెంట్, లోపల దాచిపెట్టారు. మనం ఎక్కడ దించాలనో అక్కడ దించినట్టు దించారు పర్ఫెక్ట్గా. డెబ్యూ ఫస్ట్ బాల్ వికెట్, ఆ తర్వాత నెక్స్ట్ ఓవర్ అతను వేసిన దానిలో 2 వికెట్లు, ఆ తర్వాత మళ్ళీ వికెట్. బాబా 3 ఓవర్లు వేసి 4 వికెట్లు తీసిండే, 24 రన్లు ఇచ్చిండు. ఆడు మగాడ్రా బుజ్జి, చాలా బాగా వేసిన బౌలింగ్. అశ్వానీ కుమార్ పేరు గుర్తుపెట్టుకోవాలి మనం ఖచ్చితంగా, ఖతర్నాక్ వేసిండు. ఈ సీజన్లో అంటే అఫ్కోర్స్ ఎవ్రీ సీజన్లో కొత్త టాలెంట్స్ అన్ని బయటకు వస్తూ ఉంటాయి, కానీ ఈ సీజన్లో చూసారా వరుసగా కొత్త న్యూ కామర్స్ అంతా కూడా దడ పుట్టిస్తున్నారు, షేక్ చేస్తున్నారు. ప్రతి మ్యాచ్లో కొత్త బౌలర్, కొత్త బ్యాట్స్మెన్ వస్తాడు, అదరగొడతాడు. ఎట్లా అనిపించింది మీకు మ్యాచ్? మంచి రసవత్తరంగా, అంటే రసవత్తరం 1 సైడ్ అయిపోయిందిలే, కానీ భలే అనిపించింది మ్యాచ్. అండ్ ముంబై ఇండియన్స్ ఎస్పెషలీ రోహిత్ శర్మ ఎందుకు ఫామ్లో లేడని ఫీలింగ్ వచ్చింది అబ్బా. 3 మ్యాచ్ల నుంచి చూస్తుంటే రోహిత్ శర్మ ఏ మ్యాచ్లో కొట్టకపోయేసరికి కొంచెం మంచిగా అనిపించలేదు. కానీ అఫ్కోర్స్ హీఈస్ ప్రూవ్డ్, కొత్తగా ప్రూవ్ చేసుకోవడానికి లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కొత్త టాలెంట్ అంతా ఆడుతుంది, మరి సీనియర్స్ ఆడకపోయేసరికి ఎట్లా అనిపిస్తుంది? అదే తనతో పాటుగా ఓపెనర్కి వచ్చిన రియన్ రికల్ట్ అన్న అద్భుతంగా ఆడుతున్నప్పుడు రోహిత్ శర్మ కూడా అద్భుతంగా ఆడితే బాగుండు కదా అన్న ఫీలింగ్ వచ్చింది కదా. సరే, ఏం జరిగింది, ఎట్లా జరిగింది, ఏంది కదా అన్ని డీటెయిల్గా మాట్లాడుకుందాం. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లైక్ కొట్టి వీడియో చూడడం స్టార్ట్ చేస్తే బాగుంటుంది. ఇక నీకు చేసుకోబుద్ది అయితే సబాకరైజ్ చేసుకుని గంట కొట్టబ్బా. ఊక అడుగుతామా? వస్తానో చూస్తానో పోతానో జర సబాకరైజ్ చేసి ప్రతి ఒక్కరు ఒక లైక్ కొడితే వీడియో ఎక్కువ మంది కనబడుతుంది. అర్థం చేసుకోరి, ఎక్కువ మందికి రీచ్ అయితే లేదు, మీరంతా సపోర్ట్ చేస్తే అవుతుంది. ప్లీజ్ సపోర్ట్ చేయరి, కింద కామెంట్ వల్ల సపోర్ట్ చేయరి. ఓకే రైట్. రివ్యూ విషయానికి వస్తే ఇది మనకి 12th మ్యాచ్ వాంకడే స్టేడియంలో జరుగుతుంది. ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ చూస్ చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళ గ్రౌండ్ పై సూర్యకుమార్ యాదవ్ ఎట్లా ఆడుకుంటాడు, చిటిక్ అని చెడుగుడు ఆడిన వచ్చట, చెడుగుడు ఆడతాడు. చెప్పని లేకపోతే వెనక్కి పోతుంది, చిప్పర్లేదు తీసిపోతుంది. అది చిన్న గ్రౌండ్, చిన్న బౌండరీస్. కోర్స్ ఈ చిన్న బౌండరీస్ ఓన్లీ ఎంఐ వాళ్ళకే కాదు కదా, కేకేఆర్ వాళ్ళకి కూడా కదా. ఆ పిచ్ బౌన్సర్లకు సపోర్ట్ చేస్తుంది అంటే కేకేఆర్ బౌన్సర్లకు కూడా సపోర్ట్ చేస్తుంది కదా. ఆ పిచ్ హిట్టర్స్కి సపోర్ట్ చేస్తుంది అంటే కేకేఆర్ హిట్టర్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. కాబట్టి వాళ్ళ గ్రౌండ్ కాబట్టి వాళ్ళు గెలిచిరు, లేకపోతే గెలవరు అని చెప్పను. కానీ 2 మ్యాచ్లు ఓడిపోయిన సందర్భంగా ఆడి చూపిస్తాను చూడరా, మా ఊళ్ళే మా అడ్డాల గెలిచి చూపిస్తాను చూడరా అని చెప్పి ఆడిరు. వాళ్ళలో కసి కనబడ్డదబ్బా. నేను అన్న చూసారా పొద్దుగాల వీడియోలో, పవర్ ప్లేలో మనకు అర్థమైపోతుంది వీళ్ళలో కసి ఉందా అసలు. ఫీల్డింగ్స్ అక్క చేసి ఆపాలి, రన్స్ ఆపాలి, బౌలింగ్ ఖతర్నాక్ వేయాలి, ఆ ఆలోచనతో వేసే ఆ పద్ధతి, ఆ క్రమం అనేది ఇవాళ మ్యాచ్లో కనిపించింది. లాస్ట్ 2 మ్యాచెస్లో ఆడితే వాయితీ, గెలితే వాయితీ అన్న సెన్స్ ఉండే. ఇవాళ లేదు అట్లా. ఖచ్చితంగా గెలుస్తాం, గెలవాలి, మాది మా అడ్డా అన్న ఫీలింగ్ ఉంది. ఇక్కడ మనం రివ్యూ మొదలు పెట్టేటప్పుడు నేను ఎప్పుడైనా ఫస్ట్ బ్యాటింగ్ వల్ల బ్యాటింగ్ ఎట్లుందో చెప్తా, కానీ ఇక్కడ ఫస్ట్ బ్యాటింగ్ వల్ల దానిలో ఆ బాలన్స్ చేసిన బౌలింగ్ ఎట్లుందో చెప్పుకోవాల్సిన సిచ్యువేషన్ ఉంది. ఓపెనింగ్ ట్రెంట్ బోల్ట్ ఫస్ట్ ఓవర్లో 1 రన్ ఇచ్చిండు, 1 వికెట్ తీసిండు. సునీల్ నరేన్ వికెట్ తీసిండు, కథం అయిపోయింది, ఇంటికి పంపించిండు. అఫ్కోర్స్ ట్రెంట్ బోల్ట్కి సునీల్ నరేన్ మీద మంచి చరిత్ర ఉంది. ఇప్పటివరకు ఆడిన మ్యాచ్లలో 30 రన్లు ఇచ్చిండు. ఇదివరకు 4 సార్లు అవుట్ చేసిండు, ఇవాళతో కలిపి 5 సార్లు అవుట్ చేసిండు. ఇది చరిత్ర. ఇవాళ అయితే 1 రన్ కూడా వేయలేదు. అదిదా సిచ్యువేషన్. ఆ తర్వాత సెకండ్ ఓవర్లో దీపక్ చహర్ వచ్చిండు. ఫస్ట్ బాల్కే ఒక వైడ్ వేసినట్టున్నాడు. ఫస్ట్ బాల్కే క్వింటన్ డికాక్ని లేపేసిండు, కథం రెండు వికెట్లు బాయే. థర్డ్ ప్లేస్లో రఘువంశీ, 4th ప్లేస్లో రహానే వచ్చి వీళ్ళిద్దరు కలిసి ఏదో జాగ్రత్తగా నిమ్మలంగా సెట్ చేసుకుంటూ పోతుంటే ట్రెంట్ బోల్ట్ 3rd ఓవర్ వేసిన 4th ఓవర్లో వచ్చిన అశ్వానీ కుమార్ అని ఫస్ట్ టైం డెబ్యూ, ఐపీఎల్కి డెబ్యూ మ్యాచ్, ఫస్ట్ బాల్ తోటే అజింక్య రహానే వికెట్ లేపేసిండు. తిలక్ వర్మ క్యాచ్ పట్టే కథం అయిపోయి ఓడిచింది ముచ్చట. అశ్వాని డెబ్యూ అట్లా ఉన్నది, ఖతర్నాక్ అనిపించింది. ఆ తర్వాత 6th ఓవర్లో వచ్చేసి దీపక్ చహర్ మళ్ళీ వెంకటేష్ అయ్యర్, అంటే రహానే ప్లేస్లో వచ్చిన వెంకటేష్ అయ్యర్ వికెట్ లేపేసిండు. పవర్ ప్లేలోనే 4 వికెట్లు లేపారు. వాళ్ళ ఓపెనింగ్ బలాన్ని అంతా కూడా తీసి పారేసారు.
ఇంకేటిది టాప్ ఆర్డర్ మొత్తం నాశనం చేసిరు. ఇక ఆ బోల్ట్ సాబ్ ఏమో ఒక వికెట్ తీసిండన్న పేరే కానీ 4 ఓవర్లు వేసి 23 రన్లు ఇచ్చిండు. ఒక వికెట్ తీసిండు 5.8 ఎకనమీ. అంత తక్కువ స్కోర్ ఇచ్చిండు. అసలు ఫస్ట్ ఓవర్లో అయితే ఒకటే రన్ ఇచ్చిండబ్బా. కోర్స్ వీళ్ళు ఫస్ట్ ఓవర్లో ఒక రన్ ఇస్తే వాళ్ళు కూడా ఫస్ట్ ఓవర్లో స్పెన్సర్ జాన్సన్ తోటి బౌలింగ్ వేయించి ఒకటే రన్ ఇచ్చారు, చెల్లుకు చెల్లు అన్నట్టుగా గమ్మత్ అనిపించింది. మిడిల్ ఆర్డర్లో వచ్చేసి మిడిల్ ఆర్డర్ని మొత్తం బ్రేక్ చేసింది అశ్వాని కుమార్. ఈ కొత్త పిల్లగాడబ్బా రింకు సింగ్ లేపిండు, మనీష్ పాండేని లేపిండు, రస్సెల్స్ని లేపిండు. మనీష్ పాండే రస్సెల్స్ వీళ్ళిద్దరి పరిస్థితి ఏంటంటే వీళ్ళిద్దరిని అయితే క్లీన్ బోల్డ్ వికెట్ ఫట్ వన్ లేచినాయి. ఏమన్నా లైన్ అండ్ లెంత్ అనిపించింది. వీళ్ళకి ఎట్లా అనిపించిందంటే అశ్వాని మొత్తం తీసుకుంటాడు, 4 వికెట్లు ఆయనే తీసుకున్నాడు, 3 ఓవర్లకే 4 వికెట్లు తీసుకున్నాడు. మాకు అయితే అసలు ఒక వికెట్ పడతలేదు, నేను ఒక వికెట్ తీస్తాను మనిషికో వికెట్ తీసినట్టుంది. ట్రెంట్ బోల్ట్ 2 వేసుకుని, ట్రెంట్ బోల్ట్ 1 వేసుకునే, అశ్వాని 4 వేసుకునే, శాట్నర్ 1 వికెట్, విఘ్నేష్ పుత్తూర్ 1 వికెట్, హార్దిక్ పాండ్యా 1 వికెట్. పవర్ ప్లే అయిపోయేసరికి 41 రన్లు మాత్రమే ఉన్నాయి అబ్బా, 4 వికెట్లు పోయినాయి. ఎంత దారుణమైన సిచ్యువేషన్లో పెట్టారు చూడు. ఆ తర్వాత 7th ఓవర్లో ఇడిచిపెట్టిరంటే హార్దిక్ పాండ్యా వచ్చేసి రఘువంశి గట్టిగా ఆడతాడు, సెట్ చేస్తాడంటే ఆయన వికెట్ తీసి పడేసిండు. 8th ఓవర్, 9th ఓవర్, 10th ఓవర్ ఈ 3 ఓవర్లు ఇడిచిపెట్టిరు అబ్బా. ఎంబటే 11th ఓవర్లో వచ్చిండయ్యా అశ్వాని కుమారు మనోడు. ఎంబటే రింకు సింగ్ వికెట్ తీసిండు, క్యాచ్ అవుట్. నమందీర్ 3 క్యాచ్లు పట్టిండు, 3 అవుట్ చేసిండు. అశ్వాని బౌలింగ్లో రింకు సింగ్ ఊపితే నమందీర్ క్యాచ్ పట్టి అవుట్ అయిపోయాయి. ఎంబటే ఈ పాండే మనీష్ పాండే మంచిగా ఆడుతాడు, ఖతర్నాక్ స్ట్రోక్ ప్లేతో ఆడుతుండు కదా, రాగానే గట్టిగా ఆడడానికి ప్రయత్నం చేస్తుంటే పాండే లేపవతలు పడేసిండు, క్లీన్ బౌల్డ్ ఖతం. ఇక ఆ తర్వాత శాట్నర్ వచ్చి రసెల్స్ వికెట్ తీసినంత పని చేసిండు కానీ దేవుందయ్య ఆయన ఎల్బిడబ్ల్యూ కాలేదు. ఆ తర్వాత 13th ఓవర్లో మళ్ళీ అశ్వాని వచ్చిండు, మళ్ళీ వికెట్ లేపేసిండు. 7కెళ్ళి అసలు వాళ్ళని వర్షపాన్ని రసెల్స్ వికెట్ కూడా క్లీన్ బౌల్డ్ చేసిండు. ఇట్లా అసలు ఒక్కరు కూడా విడిచిపెట్టలేదు అబ్బా. పాపం కేకేఆర్ అయితే ఘోరం చేశారు. కేకేఆర్ దీనికి తగ్గట్టుగా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుంది, ఖచ్చితంగా అంతకంతా ఇస్తుంది నాకు తెలుసు. ఎందుకంటే కేకేఆర్ ఎప్పుడైనా ఒక భారీ ఓటమి తర్వాత ఒక భారీ కంబ్యాక్ ఇస్తుంది, అది మనకు తెలుసు. మనం పోయిన సీజన్లలో చూసినాం. అండ్ పోయిన సీజన్ ఛాంపియన్స్ పోయే వాళ్ళు ఊకుంటారా, తగ్గేదే లేదు. వాళ్ళంతా కూడా కసి మీద మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్ దడ పుట్టిస్తారు. ఆ మ్యాచ్ కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నా. సరే, హార్దిక్ పాండ్యా 2 ఓవర్లు ఇచ్చిండు అబ్బా, 10 రన్లు ఇచ్చిండు, 1 వికెట్ తీసిండు. ఇది మంచి ఎక్స్క్లూజివ్ వికెట్ పాపం వాళ్ళ దానిలో. ఎందుకంటే రఘువంశీ చాలా మంచిగా ఆడుతుండే ఈ మధ్యకాలంలో చూస్తుంటే. అశ్వాని 3 ఓవర్లు వేసిండు, 24 రన్లు ఇచ్చిండు, 4 వికెట్లు తీసిండు. ఇంకొక ఓవర్ ఇస్తే ఇంకో 2 వికెట్లు కూడా తీసేదట్టే ఉన్నాడు పిల్లగాడు. అండ్ 11th పాపం ఇవాళ తినను కూడా తినలేదు. మధ్యలో వాళ్ళు క్వశ్చన్స్ అడిగితే చెప్తాడు కదా మనోడు, లాస్ట్లో మ్యాచ్ అయిపోయిన తర్వాత టెన్షన్కి తినలేదట. ఇవాళ ఫస్ట్ మ్యాచ్ కదా, ఆకలి కూడా కాలేదట. అసలు ఎంత టెన్షన్ పడ్డా అంటే ఇక నాకు ఆకలి కూడా కాలేదు, ఒక బనానా తిన్నా అంతే. చాలా టెన్షన్ పడ్డా. కానీ నాకు టీంలో సీనియర్స్ అందరూ కూడా అండ్ కెప్టెన్ కూడా చెప్పింది ఏంటంటే, అరే ఫస్ట్ మ్యాచ్ పోయి ఎట్లనే అయ్యి ఏమనుకో, మేము ఎంజాయ్ చెయ్యి అని చెప్పారట. ఎంజాయ్ చెయ్యి, ఎట్లా వేసినా మేము ఏమనుకోం, నువ్వు స్కోర్ ఇచ్చినా ఏమనుకోం, నువ్వు వికెట్లు తీసినా ఏమనుకోం, నువ్వు ఫ్రీగా వేసుకోపోరా అని చెప్పారట. ఆ ధైర్యంతో వేసిన, కానీ వర్కౌట్ అయింది దేవుందయ్యా అని చెప్పి అంటున్నాడు. అది కూడా చూసిరా, విన్నరా? పాపం అజింక్య రహానే అయితే మ్యాచ్ అయిపోయిన తర్వాత చాలా బాధపడాడు అబ్బా. వాళ్ళు అడిగితే కంప్లీట్ ఏంది నోరు తిరుగుతుంది, అవి రాసిపెట్టిన అందుకే కలెక్టివ్ బ్యాటింగ్ ఫెయిల్యూర్ అని చెప్పిండబ్బా. ఈ గ్రౌండ్ మీద 190 ఈజీ, కానీ మేము చేయలేకపోయినాము అండ్ చేజ్ కూడా చేయలేకపోయినాము. అది 2 రకాలుగా బాధ. వాళ్ళని కట్టడి చేయలేకపోయినాము, మేము బ్యాటింగ్ చేయలేకపోయినాము అని బాధపడుతున్నారు అన్నట్టు. సో వాళ్ళకి పాసిబుల్ అయితే మాకు పాసిబుల్ అవుతుంది కదా, మేము చేయలేకపోయినాం అనేది మా బాధ అన్నట్టుగా కొంచెం స్టేట్మెంట్ ఇచ్చింది. కానీ కంబ్యాక్ ఇస్తాడు చూడు అజింక్య రహానే. కేకేఆర్ టీం తక్కువ వాళ్ళేం కాదు, ఖచ్చితంగా కంబ్యాక్ ఇస్తారు. సరే, ఎంఐఓల బ్యాటింగ్ విషయానికి వస్తే, ఎంఐఓల బ్యాటింగ్లో అందరూ ఆడడానికి ఛాన్స్ ఏం రాలేదు. ఎందుకంటే ఉన్న రన్స్ తక్కువ. వాళ్ళు టోటల్ స్కోర్ చేసింది 116, ఆ 117 కొడితే చాలు అన్న సిచ్యువేషన్ ఉంది. అయితే అందులో రోహిత్ శర్మ, రియాన్ కాల్టన్ వచ్చింది. కానీ రోహిత్ శర్మ 12 బాళ్ళు ఆడితే 13 రన్లు కొట్టి అవుట్ అయిపోయాడు. యాక్చువల్లీ లెక్క ప్రకారంగా రియాన్ కాల్టన్ కొడితే రోహిత్ శర్మ కూడా కొట్టాలి, కానీ కొట్టలేదు. కాబట్టి రోహిత్ శర్మ ఫామ్లో లేడని చెప్పి మన స్టేట్మెంట్ అంటే పాస్ చేయొచ్చు అనే సిచ్యువేషన్ ఉంది. అంటే అంత పెద్ద మనిషి, ఇట్టు మ్యాను, తోపు తురుము, ఇండియన్ టీంకి కెప్టెను, ఆయన గురించి తక్కువ చేసి మాట్లాడేది కాదు. కానీ ఆయనకి ఎందుకు ఏదో అట్లా సరదాగా ఏదో లైట్గా ఆడుతున్న ఫీలింగ్లోనే ఉన్నది అన్నట్టుగా అనిపిస్తుంది. ఖచ్చితంగా ఆడాలి అంటే అఫ్కోర్స్ హీఈస్ ప్రూవ్డ్, కొత్తగా ప్రూవ్ చేసుకునేది ఏం లేదు. కానీ ప్రూవ్ చేసుకునేది లేదు కదా అని చెప్పి ఆడకపోతూ ఉంటే మనకు కూడా ఎందుకు మనం
అనవసరంగా అక్కడికి వచ్చి మరి అదైనట్టు అంటే టోటల్గా అన్ని మ్యాచ్లో కలిపి ఒక మ్యాచ్లో గట్టిగా దడ దంచేసి దిస్ ఈజ్ హిట్ మ్యాన్ అని చెప్పి చూపించుకుంటే టోటల్గా అంత టోటల్గా ఆటోమేటిక్గా ఏమనిపిస్తుంది, ఒక మ్యాచ్ ఆడినలే దానికైనా అనే సెన్స్ కూడా వస్తుంది కదా. అంటే కంటిన్యూగా మూడో మ్యాచ్ ఇదైతే హోమ్ గ్రౌండ్ బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నది. రియన్ రికల్టన్ కంటే మనోడికి కొట్టిన పిండి కదా, ఎన్నో ఏళ్ళ నుంచి వెళ్ళి అందులోనే ఉన్నాడు కదా. ఆ గ్రౌండ్లో ఏ మూలకి ఏ లెంత్ ఉంది, ఎటు కొడితే ఎటు ఉరుకుతుంది, ఏమవుతుంది, ఏం కథ, అటు గాలి ఏ టైంలో ఎట్లా వస్తుంది అన్నీ తెలిసిన వ్యక్తి కదా రోహిత్ శర్మ. కొడితే బాగుండు అన్ని విధాలుగా, చాలా కంఫర్టబుల్ గ్రౌండ్ వాళ్ళకి. అట్లాంటిది అందులో కొట్టలేదన్న బాధ అంతే. రియన్ రికల్టన్ మాత్రం ఖతర్నాక్ ఇన్నింగ్స్ ఆడిండబ్బా. 41 బాల్స్లో 62 రన్స్ కొట్టిండు, 4 4లు కొట్టిండు, 5 6లు కొట్టిండబ్బా, దంచి కొట్టిండు. ఇక్కడ మనం బాగా మాట్లాడుకోవాల్సింది స్కై గురించే. సూర్యకుమార్ యాదవ్ బాబా 300 స్ట్రైక్ రేట్ అబ్బా, ఏమి కొట్టుడు ఉతికిండు. ఏంది 9 బాల్లే ఆడిండబ్బా, 27 రన్లు కొట్టిండు. ఆ 27 రన్లలో కూడా 3 4లు 2 6లు, అంటే ఆయన 24 అయిపోయింది. ఇంకేంది సింగిల్లో 3 తీసిండా. సూర్యకుమార్ యాదవ్ అసలు ఏమన్నా ఆడిండా, వెనక్కి తిప్పి కొడితే 6, ఇటు తిప్పి కొడితే 360 డిగ్రీస్లో బాధిండయ్యా. అయితే విల్ జాక్స్ 17 బాల్స్ ఆడిండు, 16 రన్స్ తీసిండు. అంటే మనోడు ఏంటంటే స్ట్రైక్ అయితే రొటేట్ చేసిండబ్బా, ఆ స్ట్రైక్ కాపాడుకుంటూ రొటేట్ చేసుకుంటూ అతి సునాయాసంగా, చాలా ఈజీగా, చాలా టెక్నికల్గా, చాలా చక్కగా, చాలా అద్భుతంగా ఎంఐ టీం గెలిచింది. 12.5 ఓవర్లకి, అంటే 13 ఓవర్లు కూడా కాలేదు, 12 ఓవర్ల చిల్లరకి 8 వికెట్స్ తేడాతో గెలిచింది. చాలా చాలా దారుణంగా కేకేఆర్ ఓడిపోయిందని చెప్పాలి. అండ్ వీళ్ళ టీంలో అంటే ఇక్కడ మైనస్లో ఏం జరిగిందంటే, వీళ్ళు అద్భుతమైన కంబ్యాక్ ఇచ్చారు. ఎంఐ వాళ్ళు 2 మ్యాచ్లు ఓడిపోయారు కాబట్టి వాళ్ళు గెలవాలి అనుకున్నారు కాబట్టి గెలిచారు. అండ్ వీళ్ళ దానిలో దీపక్ చాహార్ అండ్ అశ్వాని అండ్ ట్రెంట్ బోల్ట్ అందరూ అద్భుతంగా బౌలింగ్ చేస్తారు. అండ్ దీపక్ చాహార్ అండ్ అశ్వాని అయితే చాలా బాగా బౌలింగ్ చేసారు. నేను దీపక్ చాహార్ గురించి చెప్పిన, దీపక్ చాహార్ ఎన్ని బాల్స్లో ఎన్ని చేసింది అనేది ఒక్క నిమిషం చెప్తా. దీపక్ చాహార్ కూడా మంచి బౌలింగ్ చేసిండు, చెప్పుకోవాలన్నా మెచ్చుకోవాలన్నా, మంచిగా చేసిన ఏమంటారు రాయ్. లైక్ కొట్టురు చూసుడే కాదు అబ్బా, ప్లీజ్ లైక్ కొట్టాలి. దీపక్ చాహర్ అబ్బా 2 ఓవర్లు వేసిండు, 2 వికెట్లు తీసిండు, 9.50 ఎకనామీ. 2 ఓవర్లకు 2 వికెట్లు. ఇక్కడ ఈ ఆసామి 3 ఓవర్లకు 4 వికెట్లు. మనసున వాటిని విఘ్నేష్ పుత్ర 1 వికెట్ తీసుకున్నాడు. మామూలు ముచ్చట కాదు. ఎకనామీ పరంగా చూస్తే అయితే 2 ఓవర్లు వేసిన హార్దిక్ పాండ్యా 10 రన్లు ఇచ్చిండు, 5 ఎకనామీ ఉంది. ట్రెంట్ బోల్ట్ 4 ఓవర్లు వేసిండు, 23 రన్లు మాత్రమే ఇచ్చిండు, అక్కడ కూడా 5.75 ఎకనామీ ఉంది. చాలా మంచిగా వేసిరని చెప్పాలి. ఇడిదికి వస్తే కేకేఆర్ బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే, వరుణ్ చక్రవర్తి కొంచెం ట్రై చేసిండు అన్నాలి. 3 ఓవర్స్లో 12 రన్లు ఇచ్చిండు, 4 ఎకనామీ. బెటర్ ఎకనామీ పరంగా అయితే బెటర్. స్పెన్సర్ జాన్సన్ ఫస్ట్ ఓవర్ బాగా కవర్ చేసింది, కానీ 2 ఓవర్లలో 14 రన్లు ఇచ్చిండు, 7 ఎకనామీ. సో ఆ తర్వాత అదే మన హర్షిత్ రాణా 2 ఓవర్లు వేసిండు, 28 రన్లు ఇచ్చిండు, 14 ఎకనామీ అయిపోయింది. రసెల్స్ ఏమో వికెట్ తీసిండు అబ్బా, 2 వికెట్లు తీసిండు, 2.5 ఓవర్స్ వేసిండు కానీ 2 వికెట్లు తీసిండు. కానీ మనోడు కూడా హై ఎకనామీ అయిపోయింది, అంటే 35 రన్స్ ఇచ్చిండు అబ్బా, 2 వికెట్స్ తీసినా కానీ. సునీల్ నరేన్ 3 ఓవర్లు వేసిండు, 32 రన్లు ఇచ్చిండు, అయిపోయింది. వాళ్ళు సొంత గ్రౌండ్లో ఇది నా అడ్డా, నేను మామూలుగా ఉంటుంది చూడూరి, నెక్స్ట్ లెవెల్లో చూపిస్తానట్టుగానే చూపించారు. ఏమి చేసినా వీళ్ళతోటి కాలేదబ్బా. వాళ్ళు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిరని చెప్పాలి. ఎవరు ఎంఐ వాళ్ళు. ఇది ఎంఐ గురించి మనం తరతరాలుగా మాట్లాడుకుంటున్నాం ముచ్చటే. వాళ్ళు స్లో స్టార్ట్ ఉంటుంది, ఆ తర్వాత హై హిట్టింగ్ ఉంటుంది. అందులో భాగంగానే ఈరోజు మళ్ళీ దులిపేసారు. మనకి ఎంఐ మీద నమ్మకం పోయి తట్టగా చేసి మళ్ళీ ఎంఐ మీద అనిపిస్తారు. కోర్స్ ఇప్పుడు మనకి మళ్ళీ ఇటు షిఫ్ట్ అయితే మళ్ళీ ఎట్లుంటుంది అంటే, వాళ్ళ హోమ్ గ్రౌండ్స్లో ఆడుతున్న, అంటే ముంబై ఇండియన్స్ వాళ్ళ హోమ్ గ్రౌండ్స్లో ఆడుతున్న మ్యాచెస్లో వాళ్ళు దడా పుట్టిస్తా మా ఓన్ హోమ్ గ్రౌండ్ పేరు చెప్పి దడా పుట్టిస్తా పుట్టిస్తున్నారు. కానీ మళ్ళీ వేరే స్టేడియంలలోకి పోయేసరికి స్పిన్లు ఉన్న చోట, అంటే వీళ్ళకి పేస్ బలం అబ్బా, కానీ స్పిన్ పిచ్చెస్ ఉన్న కాడ తడబడతారు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. అండ్ రసెల్స్ గురించి ఒక మాట చెప్పాలి. మనం సీజన్ బై సీజన్ రసెల్స్ పర్ఫార్మెన్స్ అయితే తగ్గుతుందని చెప్పుకోవచ్చు. అండ్ సీజన్ బై సీజన్ చాలామంది సీనియర్స్ కూడా చక్కగా ఆడతలేరని చెప్పొచ్చు. అండ్ కొత్త పిల్లలు, కొత్త నీరు ఖతర్నాక్ ఉంటుంది. ఇప్పుడు విఘ్నేష్ పుత్తూరు కావచ్చు, ఈ ఆసామి అశ్విన్ కావచ్చు, విప్రాజ్ కావచ్చు,
ఎవరు అందరూ వీళ్ళంతా యంగ్ బ్యాచ్ అంతా కూడా అద్దరు కొడుతున్నారని చెప్పాలి. వైశాఖ్ విజయ్ కుమార్ కావచ్చు, ఏమంటారు. ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టే ప్రయత్నం చేయండి. రేపు సాయంత్రం జరగబోయే మ్యాచ్ గురించి రేపు మార్నింగ్ వీడియో పెట్టడం జరుగుతుంది. అది జరిగిన తర్వాత వీడు చూడాలి. ఓకే, అంతా టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, చెబ్బకేర్ టిడింగ్.